ఏ డైరెక్టర్ అయినా ముందు హీరో ఇంట్రడక్షన్ ఇస్తాడు. కొత్త డైరెక్టర్లా ఉన్నాడు, ముందు దొంగను చూపిస్తున్నాడు. ఇదేంటిది బూత్ బంగ్లాలా ఉంది? బీరువాలుంటాయో లాకర్లుంటాయో, కొంపదీసి దెయ్యాలుండవు కదా? దీని అమ్మ, ఇంకా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత జనాలు పడుకోరు కదా. దొంగలా వచ్చాడా? దగ్గరలో గర్ల్స్ హాస్టల్ కూడా లేదే. కన్ఫర్మ్ వీడు దొంగే. ఎంటర్టైన్మెంట్ దొరికేసింది. అక్క నేను అక్కడ చూడు, ఫ్రీ ఎంటర్టైన్మెంట్, లైవ్ దొంగతనం. చూస్తున్నా నాన్న లెగిస్తే తర్వాత నేను చూడటానికి నువ్వుండవు. అబ్బా, నాన్నకు మనం చెప్తామా ఏంటి? తొందరగా రాకపోతే నాన్నకు డౌట్ వస్తుంది. నాన్నకు డౌట్ వస్తే ఏమంటారులే, మహా అయితే అమ్మని తిడతారు, అంతేగా. అక్క వస్తావా రావా? చూడు జూనియర్, చాక్లెట్ ఇచ్చే బాయ్ ఫ్రెండ్ని, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈవెంట్ని మిస్ అయితే లైఫ్లో థ్రిల్ ఏముంటుంది? ఇదండి మన హీరోయిన్ నేచరు. లేజీగా ఉన్నా బిజీగా ఉన్నా ఏదైనా క్రేజీగా అనిపిస్తే చాలు వెంటనే వెళ్ళిపోద్ది. రాత్రి ఆ దొంగ వాళ్ళు అనుకుంటా ఒక్క ముక్క కూడా చదవలేదు. ఎంటర్టైన్మెంట్ అన్నావు, ఇప్పుడు చూడు ఎంట్రన్స్ ఎగ్జామ్ దొబ్బేలా ఉంది. ఉండవే, నువ్వొక దానివి. సర్లే, ఎగ్జామ్కి టైం అవుతుంది, వెళ్ళు. మామ, అక్కడ ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారా? నాది కాదు, నాది. కావాలంటే గాంధీ బొమ్మ ఉంటుంది చూడు. ఏడ్చావు, నేనే గీసాను. నాది కాదు, నాది. నాది నాదిరా. నాదిరా. నాది. నాది. విను, నాది. నాది. నాది చెప్పాను కదా, నాది. అక్క ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎవరో ఇద్దరు ఎదవులు 10 రూపాయల కోసం ఫ్యాక్స్ నిస్ట్లా బిల్డప్ ఇచ్చి ఫన్నీగా కొట్టుకున్నారు. అబ్బా, సినిమాలు నీకు, అడ్వర్టైజ్మెంట్లు నాకున్నా? నువ్వొక దానివి, ఎప్పుడు చూసినా నా మీదే ఏడుస్తూ ఉంటావు. దీని జీవితం ఏంటో, పంచర్ అయ్యే బంతిలా అయిపోతుందేంటో ఎటు కాకుండా. నేను బౌన్స్ అయ్యే బంతిలాంటి దాన్ని. నన్ను ఆపాలంటే బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ కాదు, బౌండరీ దాటించే బ్యాట్స్మెన్ కావాలి. ఇప్పుడు వాడెక్కడున్నాడో? ఏంట్రా బావా, ఎంత సడన్ గా వైజాగ్ వచ్చా? చెప్పేసి వస్తానురా. రే మామ ఏమైనా పనుందా? ఏం లేదురా, బీటెక్ చేసి ఖాళీగా ఉంటే అమ్మా ఆకలి అని అంటే అన్నం బదులు బొగ్గులు వేస్తుందిరా. ఏంటమ్మా ఇది అంటే ఇది మా కడుపు మంట అంటుందిరా. అందుకే ఏదో ఒకటి చేద్దామని వైజాగ్ వచ్చా.
అన్నా మొన్నటి నుండి మా చెల్లి కనిపించట్లేదన్నా. వైజాగ్ మొత్తం వెతికా, ఎక్కడ కనిపించలేదన్నా. తమ్ముడు, పక్షిపిల్ల గూట్లో ఉండాలి, ఆడపిల్ల ఇంట్లో ఉండాలి. అలా ఉండకపోతే సమాజంలో గద్దలున్నాయి, తందుకుపోతాయి. సరే సరే, నేను చూసుకుంటానులే. దేవుడా, ఇంత అందమైన వైజాగ్లో అందమైన బీచ్ని ఇచ్చావు, చక్కటి క్లైమేట్ ఇచ్చావు, కానీ లైన్ వేయడానికి ఒక అందమైన అమ్మాయిని ఇవ్వు స్వామి. నీకెందుకు మావా, నేను అన్నా కదా. రేయ్ బండప్ బండప్ బండప్. రే డబ్బులు ఎంత నది తీయవే. తాగడానికి డబ్బులు సరిపోవన్నా. కుమారు బండప్ రా. అబు అబు ఎవడరా నువ్వు రోడ్డు మధ్య నించొని బండి ఆపుతున్నావు? ఎవడ్డా ఎవడ్డా జ్ఞానన్న మనుషులు రా. బండిదిగు బండి దిగురా. హే గొడవ ఎవడు జ్ఞాని? ఎవడు అయినా రోడ్డు మీద బండి ఆపి మీ న్యూసెన్స్ ఏంటి? ఇవన్నీ నీకెందుకురా? మా ఓడినే కొడతావురా? నన్ను కొడతావా? నన్ను రే నన్ను కొడతావురా నువ్వు? ఎప్పుడైనా స్టిక్కర్ అయ్యావా? ఎవడో కొత్త క్యారెక్టర్. వర్స్ట్ ఇంట్రడక్షన్. అరే బావా, వీడో జాదు జంతర్ మంతర్ గడ్రా. బీరి బాటిల్ ఎక్కడున్నా బ్రీతింగ్ చేసుకుంటూ వచ్చి వాలిపోతాడు. ఏరా బావా అలాగున్నావు? ఏం లేదురా. ఆపు భయ్యా నీ సొల్లు. బీర్ బాటిల్ పక్కన ఉన్నప్పుడు బీటెక్ బాబులు బ్యూటీ కోసం తప్ప డ్యూటీ కోసం ఆలోచిస్తారేంటి? అవునరా మామ, ఏముందిరా, సముద్ర పొలాల మధ్య సీతాకోక చిలుకలా ప్రత్యక్షమై నా గుండె లైల్లో ప్రేయసిలా ఫిక్స్ అయిపోయిందిరా. ఏంట్రా మామ పరిస్థితి? రేపటి నుంచి నా లవ్ వేరు ఎలాగైనా తన మీద పడేలా చూస్తా. ఏంట్రా మామ ఫ్లాటా? అవునరా. అబ్బో, ఓకే మామ, గుడ్ నైట్. చెప్పండి. కాలేజ్ పిల్లల విషయంలో ఏ తప్పు జరగకూడదు.
అనవసరమన్నీ వాళ్ళు నెత్తి మీద వేసుకుంటారు. వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. మనం నిజాయితీగా ఉంటేనే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. సరే సరే, అంతా నేను చూసుకుంటానులే. ఎవడాడు? అసలు ఏం జరిగింది? తప్పు మనదా వాడిదా? మనదైతే వదిలేసి వచ్చేయండి, వాడిదైతే నేను చూసుకుంటాను. ఏంట్రా మామ, ఎక్కడ చూసినా కనబడట్లేదు. చాలా చాలా చూడాలనిపిస్తుంది. ఏంటో కనబడుతుందో లేదో. మీరు మొన్న గొడవలో చూసింది మిమ్మల్నే కదా? మావాడే. మొన్న మీరు భలే కొట్టారండి గొడవలో, చాలా నచ్చింది. నా పేరు సంజన, మరి మీ పేరు? ఆనంద్. ఓకే, నైస్ నేమ్. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? 8897819509. ఓకే, బాయ్. బాయ్ మామా, పిల్ల దొరికింది. ఎక్కడికి వెళ్తున్నావు? బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఎంతసేపట్లో వస్తావు? ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. సరే, తొందరగా వచ్చే. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పు. ఏమంత కంగారు పడుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? మా అక్క ఒక మెంటల్ది, ఏ టైంకి ఎలా ఉంటుందో తెలీదు, అందుకే తప్పించుకొని వచ్చేసా. ఏమైనా తింటావా? చికెన్ నూడిల్స్. భయ్యా, చికెన్ నూడిల్స్. హలో, ఎవరు? నేను సంజనాని. సంజన, చెప్పు. ఏం చేస్తున్నావు? నిన్న కలిసావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. అవునా, ఇంకేంటి? చెప్పాలి నువ్వే. ఇంకోసారి కలవచ్చు కదా. ఇప్పుడే కదా మీట్ అయ్యాం, 2 రోజులు అయ్యాక కలుద్దాం. అంటే కలిసి ఇంకా పరిచయం పెంచుకుందాం. ఎక్కడికి తీసుకుని వెళ్తావు? విశాలంగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తా. అవును, నీ పేరేంటి? మర్చిపోయా. నా సర్వం అందరికీ అందిస్తూ ఆనందపరుస్తుంటాను. శర్వానంద్ అంటారు. అవునా, సాయంత్రం 4 o'clockకి మీట్ అవుదాం. ఓకే. ఓకే, బాయ్. బాయ్. ఎస్. తెలిసి 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 నీ వల్లే మనసు మనసు కలిసే, నీ వల్లే ఇంతలోనే వింత ఏమిటిలా. చినుకు చినుకు జడిలో నీ వల్లే తడిసి తడిసి మురిసా, నీ వల్లే నన్ను నేను మరిచాను ఎందుకలా. నీ వల్ల నాలోన తపన నీ గుండెలో తెలిసి
మనసు మనసు కలిసే నీ వల్లే ఇంతలోనే ఈ వింత ఏమిటిలా నీ వల్లనే నా నా నలన తపన నా నా నీ గుండెలో నా 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 నిండిపోనా లలనా తెలిసి 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 నీ వల్లే మనసు మనసు కలిసే నీ వల్లే ఇంతలోనే ఈ వింత ఏమిటిలా ఏంటి రమ్మన్నావు? అది నీకోటి చెప్పాలి. హా అన్నయ్య, ఇప్పుడా? అర్జెంట్గా రావాలా? ఓకే వస్తున్నా, బాయ్. సంజన సంజన హా చెప్పు. అది ఎలా చెప్పాలో నువ్వు అలాగే నసుకు, టైం అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం. అలా కాదు, నీతో ఉంటే గంటకు 60 నిమిషాలు కాదు 120 నిమిషాలన్నా బాగుంది అనిపిస్తుంది. అందుకని ప్రతి మూమెంట్ నీతోనే ఉండాలనిపిస్తుంది. అందుకని నీకు తెలుసో లేదో నేను నీకు 3 సార్లు పడిపోయా. అందుకని నిన్ను మొదటిసారి చూడగానే నాలో ఏదో ఫీలింగ్ కలిగింది. అందుకని రెండోసారి చూడగానే నీ నవ్వు చూసే పడిపోయా. అందుకని మూడోసారి ఈ జన్మంతా నీతో బతకాలనే ప్రేమించా. అందుకని అందుకే ఐ లవ్ యూ. ఓయ్, పువ్వు తీసుకుని వెళ్ళిపోతున్నావేంటి? ఐ లవ్ యూ చెప్పవా? మీ అమ్మాయిలు ఎలాగే చేస్తారా? టచ్ చేసి వెళ్ళిపోయింది. నిన్నేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు? అంటే అది చెప్పు. నీకొకటి చెప్పాలి. చెప్పు. చెప్పు. ఐ ఆనంద్, అసలు నన్ను ఎందుకు కొడుతున్నావురా? రీజన్ చెప్పు.
మా అన్నయ్యని కొడతావా నువ్వు? అసలేమనుకుంటున్నావు? మీ అన్నయ్య వాడు? అవును, మా అన్నయ్యే. మీ అన్నయ్య వల్ల ఎన్ని లైఫ్ స్పాయిల్ అవుతున్నాయో తెలుసా? అసలేం జరిగింది? మా అన్నయ్య వల్ల ఏం లైఫ్ స్పాయిల్ అయింది అసలు? మీ అన్నయ్య వల్ల మా ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అయింది. అసలు నీ వైజాగ్ వచ్చిందే వాడి కోసం. అసలేం జరిగింది? అసలు ఏం జరిగిందంటే నాన్న లేకపోవడంతో ఇంటి బాధ్యత అంతా నా మీదే పడింది. నాకున్న టాలెంట్తో ఫ్యామిలీని మొత్తం హ్యాపీగా చూసుకోగలుగుతున్నాను. కానీ అంతలోనే అప్పుడు అర్థమైంది మీ అన్న కోసం డ్రగ్స్ స్మగ్లింగ్, అమ్మాయిల కిడ్నాప్లు వాడి సంపద. మంచివాడిలా నటిస్తూ అందరినీ మోసం చేస్తాడు. త్రాచుపాములా అంటాడు. మీ అన్నయ్య చేసే పనులకి మా చెల్లె బలవుతుందని నేను ఊహించలేదు. కారణం అమ్మా 2 రోజుల్లో వచ్చేస్తుందమ్మా. అంటే ఫ్రెండ్స్తో ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళిందమ్మా. 2 రోజుల్లో తీసుకొచ్చేస్తానమ్మా. ఉంటానమ్మా. నువ్వు మా అన్నయ్యని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. చీ, చెప్పరా, మా ప్రియాని ఎక్కడ పెట్టావు? చెప్పరా, చెప్పు. మా చెల్లిని కూడా నువ్వే కిడ్నాప్ చేసి ఉంటావురా. అయినా మీ అమ్మాయిలు మాలాంటి వాళ్ళు ఎందుకు నమ్ముతారే? వాళ్ళలాంటి వాళ్ళు నమ్ముతారు. నిజంగా మీరు గ్రేటే. మనసు పడే వాళ్ళని నమ్మరు, వాళ్ళ మోసం చేసేవాడినే నమ్ముతారు. అయినా మీరు సూపరే. ఎలా ఉన్నా సరే సుఖంగా ఉండాలనుకుంటారు. లవ్ చేస్తారు, వదిలేస్తారు, వేరే వాడిని పెళ్లి చేసుకుంటారు. మేము మాత్రం ఇలాగే ఉంటాం. మీరే అలాగ ఉండాలా? మేము మాత్రం ఇలా ఉండకూడదా? దానికి మీనింగ్ చెప్పాలనే నేను ఇలా తయారయ్యాను.